డిస్ట్రిక్ట్ నుండి వచ్చారు. అంటే ఎట్లా ఉందంటే మీకు ఇక్కడ అరెస్టులు కూడా పరంపరంగా కొనసాగుతా ఉంది, ఎట్లా అనిపిస్తా ఉంది తెలంగాణ? మాకైతే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు. మాకు గత 3 నెలల పాటు జీతాలు లేవు. మేము చాలా బాధపడుతున్నాం. కొంచెం కాదు, మేము ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడు రాకూడదు. మాకే కాదు, ఎవ్వరికి కూడా రాకూడదు. ఏ నిరుద్యోగులకు కూడా రావద్దు. మేము ఎంతో కష్టపడి వస్తే ఈడ కూడా కనీసం మమ్మల్ని మాట్లాడించుకుని మా బాధ చెప్పుకునేది కూడా లేదు. ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ పాలకులు కూడా పాలించొద్దని మేము కోరుకుంటున్నాం. సీతక్క కూడా చూస్తా ఉంది ఇలాంటి అంశాలన్నీ కూడా నేనే చూస్తాను. మేము ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? వాళ్ళల్లో చూస్తే ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకుంటే మేము ఎందుకు ఇక్కడికి వస్తాం? మాకు తిండి కావాలనే కదా మేము అడుగుతున్నది. మా ఇంట్లో మాకు పెడితే మేము ఇంత దూరం రోడ్ల పోండి, మాకు ఎందుకు ఏం అవసరం ఉంటుంది రావడానికి? ఇంకొకటి, ఒక టీబీ కేసు దగ్గరికి వెళ్ళాలంటే డాక్టరే భయపడతాడు, గైనకాలజిస్ట్ డాక్టరే భయపడతాడు. మేము వాళ్ళ తెమ్మడ కూపం బాక్సులు ఇచ్చి వాళ్ళ నోటి నుంచి తెమ్మడ తీసుకొని పిఎస్సికి వెళ్ళాలంట. అది సాధ్యమయ్యే పనేనా సార్? మీరు చెప్పండి. మీ ఇంట్లోనే ఒక ఆడపిల్ల ఉంది అనుకోండి, టీబీ ఉన్న పేషెంట్ పక్కనే ఉండనియరు. మళ్ళీ ఆ టీబీ ఉన్న పేషెంట్కు ప్రతి నెల మెడిసిన్ మేమే ఇవ్వాలి. మేము ఆయనను రాసుకొని పూసుకొని తిరగొచ్చు, ఆ జబ్బులు మాకు అంటొచ్చు. మళ్ళీ మాకు కూడా జీతాలు కావాలే కదా సార్? మేము అంత కష్టమైన పనులు చేసుకున్నప్పుడు మేము పని చేస్తున్నాము, డబ్బులు అడుగుతున్నాము. అదనంగా మాకేమొద్దు. ఇంకోటి, కేసీఆర్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవచ్చు సార్. మాకు 6,000 నుండి 10,000 వరకు చేసిండు. అదే కేసీఆర్ ఉంటే మేము ఇట్లా రోడ్డు పాలన పడకుంటే మేము ఈ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకొని ఆయనని నమ్మి మేము ఓట్లు వేసినందుకు మాకు తగిన శాస్తి చేసిండు సారు. అంతే సార్. మాకు ఫస్ట్ జీతం కావాలి. ప్రభుత్వం ఏమో మహిళల గురించి ఆలోచిస్తున్నాం. అవును సార్, మహిళల గురించి ఆలోచిస్తే రోడ్ని ఎందుకు పడతాం? రోడ్ని ఎందుకు పడతాం? మీరు ఒకసారి ఆలోచించండి. మాకు ఇంట్లో పెట్టి తిండి పెడితే మేము రోడ్డుకి ఎందుకు వస్తాం? రాం కదా. అంటే మాకు తిన్నది అరగక వస్తామా సార్ మేము రోడ్ల పోండి? నైట్ పూట ఎప్పుడు పెయిన్స్ వస్తే అప్పుడు వెళ్ళాలి గర్భిణీ స్త్రీలు ఎంబడ. వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా వాళ్ళకి తోడుండరు. మేము కనుక్కున్న తల్లిలాగా మేముండి వాళ్ళకి డెలివరీ చేయించి వస్తాం. నైట్ టైం ఏ ఆడపడుచునైనా మీరు ఒంటరిగా పంపిస్తారా సార్? పేషెంట్ ఎంబడం మేము కంపల్సరీ వెళ్ళాలి. మేము లేక వాళ్ళు ఏమనుకుంటారంటే పేషెంట్ వాళ్ళు మేమే డాక్టర్ లాగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఈమె లేకపోతే మమ్మల్ని ఆడెవరు పట్టించుకోరు, డాక్టర్ పట్టించుకోడు, ఆడ నర్సు పట్టించుకోడు, అసలు ఓపి కూడా ఇవ్వరు అన్నట్లు ఫీల్ అవుతారు. సరే, ఆ పేషెంట్లకు ఉన్న నమ్మకం ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు? అంతే కదా సార్. అంటే పేషెంట్లు మా నుంచి లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఈమెను తోలుకొని పోతే సేఫ్గా డెలివరీ అవుతుంది. ఈమె లేకుండా ఉంటే డెలివరీ కాదు. మొత్తం రెస్పాన్సిబుల్ మా మీద పెడతారు అన్నట్టు పేషెంట్ వాళ్ళు. కనీసం మేము 24 hours ఊర్లో వర్క్ చేస్తుంటే పేషెంట్కి ఉన్నంత నమ్మకం ప్రభుత్వాలకు లేదు మా పైన, మా డాక్టర్లకే లేదు. ఫస్ట్ ప్రభుత్వాలకు ఎందుకు ఉంటుంది సార్? అందుకే మేము అడిగేది ఏంది, మేము పని చేస్తాము, మాకు డబ్బులు కరెక్ట్ కావాలి అంతే. ప్రభుత్వాలు కూడా కీలకంగా నిర్ణయాలు తీసుకొని మాతా శిశు మరణాలు తగ్గించడానికి పోషకాహారం కూడా అందిస్తూ ఉన్నాము, ఆశా వర్కర్ల సహాయం తీసుకుంటున్నాం అని చెప్తుంది. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కూడా మీకు ఎందుకు ఇలా జరుగుతూ ఉందని అంటే ఏం చెప్తారు? ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ప్రభుత్వాలు పట్టించుకోకనే కదా సార్ మాకు ఇట్లా జరుగుతుంది. వాళ్ళు పట్టించుకుంటే మాకు ఈ పరిస్థితి రాదు కదా. మాకు ఎంతో కొంత కనీసం వచ్చే జీతం కూడా రావట్లే. 3 నెలలు అవుతుంది, వచ్చే జీతం కూడా రావట్లే. మా పరిస్థితి ఏంది సార్? మేము ఎట్లా బతకాలి? రాష్ట్రం మొత్తం ఇట్లే ఉంది. అన్ని రాష్ట్రాల వాళ్ళది మొత్తం వచ్చినాం సార్ మేము ఇక్కడికి. అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చినాం. అరెస్టులు చేస్తున్నారు కదా సార్, ఎక్కడోళ్ళని అక్కడ పట్టుకొని. ఎక్కడ 4-5 మంది కనిపిస్తే వాళ్ళని చేస్తూనే ఉన్నారు సార్. మమ్మల్ని ఇక్కడి వరకు రానిచ్చి కూడా ఇక్కడ కూడా లేరు సార్. ఇంత దౌర్భాగ్యంగా మేము ఎప్పుడు లేము సార్. ఎప్పుడు వచ్చినా కనీసం చెప్పుకోనన్నా పోతుంటే కనీసం మా బాధ, కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఏమో సార్, మాకు అదే అర్థం అయితే లేదు. వాళ్ళు ఏమేమో చెప్పుకుంటున్నారు. సరే, వాళ్ళు ఏమేమో చెప్పుకుంటే మనం మేమెవరికి చెప్పుకోవాలి సార్? వాళ్ళే ఏమేమో చెప్పుకుంటున్నారు, మళ్ళీ మా చిన్నోళ్ళం ఎవరికి చెప్పుకోవాలి? జీతాలు సార్, మళ్ళీ మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? ఆ వచ్చే జీతం కూడా 3 నెలలు అవుతుంది, రావట్లేదు. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు చెప్తున్నారు, మరి మా సమస్యలు మేము ఎవరికి చెప్పుకోవాలి? మా పొట్టలు కొడితే వాళ్ళకేం వస్తుంది? మేము చిన్న రోజుకు 300 కూడా పడదు సార్ మాకు. అంటే ఇప్పుడు మంత్రులు కూడా ఉన్నారు, చాలా మంది మహిళా మంత్రులు 2 ఉన్నారు. అంటే మీ బాధ వాళ్ళకన్నా అర్థం కావాలి. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తారంటే ఇప్పటికైనా కనీసం మమ్మల్ని గుర్తించి మా బాధ ఏందో తెలుసుకోవాలి సార్. ఫస్ట్ మా సమస్యలు ఏందో తెలుసుకోవాలి, మా బాధ ఏందో తెలుసుకోవాలి. అవి తెలుసుకొని ఫస్ట్ మమ్మల్ని పిలుచుకొని ఫస్ట్ మా బాధ ఏందో వాళ్ళకి తెలుసుకుంటే సార్ వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి లేదంటే కాదు సార్, మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మా బాధ ఏంది, మా కష్టం ఏంది, మా జీతం ఏంది అవన్నీ మాట్లాడితే తప్ప ఇది సమస్య పరిష్కారం కాదు సార్. గతంలో మేము 106 రోజులు సమ్మె చేసినాం. ఇప్పుడు కూడా మేము ఉపవాసం ఉండైనా సరే
అట్లా తలుచుకుంటే మేము చేస్తాం సార్ ఖచ్చితంగా. అంతవరకు మేము పట్టించుకోమంటే ఖచ్చితంగా చేస్తాం సార్. మేము దేనికైనా సిద్ధమే. 3 నెలలు మా కుటుంబాలను మా ఆదాయాన్ని కూడా మర్చిపోయి మేము అన్నిటికీ తెగించి మేము ధర్నా చేసినాం సార్. ఇప్పుడు కూడా అట్లే చేస్తాం. ఇప్పుడు కూడా అట్లా చేసేంత వరకు పట్టించుకోమంటే ఖచ్చితంగా మేము రెడీగా ఉన్నాం సార్. అట్లా కూడా వెనక్కి చేస్తాం సార్. ఏం చెప్తారమ్మా? 2 మంత్రులు ఉన్నారు, మహిళా మంత్రులు 2 ఉన్నారు. వాళ్ళు మహిళలే కాబట్టి ఒక మహిళ పక్కల మహిళ పడుతున్న వేదనను వాళ్ళని గుర్తించమని వేడుకుంటున్నాం సార్. ప్రత్యేకంగా ఆ 2 మంత్రులకు మహిళలను మా యూనియన్ వాళ్ళు సంఘం వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళని పిలిచి చర్చించమని అడుగుతున్నాం. చర్చిస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు మాట్లాడుకుంటేనే కదా మనకు తెలిసేది. ఇప్పుడు మా బాధలు ఏంది ఉన్నాయి అనేది వాళ్ళకి అర్థం కావాలంటే ఫస్ట్ మమ్మల్ని చర్చలకు పిలవాలి. పిలిచి మా బాధలు ఏందో కనుక్కోమని చెప్పండి.